ఫ్రెండ్స్, ఈ జామాకు మొక్కను నేను ఇంతకుముందు మీకు చూపించాను. మాది ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. చూడండి, చిన్న ఫ్రూట్ వస్తుంది మెల్లిమెల్లిగా. చూడాలి ఎప్పటికి వస్తాయో. ఈరోజు నేను మీకు ఏం చూపించాలనుకుంటున్నా అంటే, ఇవి చూడండి, జామాకులు. సో ఈరోజు మనము ఈ జామాకులు లేతగా ఉన్నాయి చూడండి. ఈ లేత జామాకులను తీసుకొని టీ పెట్టుకుందాం. ఉండండి, చాలా గట్టిగా ఉంటాయి. ఒక 3-4 జామాకులు తీసుకున్నాను. ఒక 3-4 జామాకులు, వీటిని కడిగి టీ పెట్టుకుందాం. ఓకే. సో స్టవ్ పైన గిన్నె పెట్టాను. ఒక గ్లాస్ వాటర్ వేసాను. ఒక 2 గ్లాసెస్ వేస్తున్నాను ఇప్పటికి. వీటితో పాటు నీట్గా కడుక్కున్న జామాకులను కూడా వేస్తున్నాను. ఒక 4 వేసాను చూడండి. 4 జామాకులు వేసాను. సో చూద్దాం, కాసేపు మరగనిచ్చి బాగా మరిగిన తర్వాత తీసుకొని టీ తాగొచ్చు మనం. చూడండి, ఇప్పుడు జామాకులు మరిగి వాటర్ కలర్ చేంజ్ అయింది. సో దీన్ని మనము ఇప్పుడు టీ లాగా తాగేయచ్చు. ఓకే, చూడండి, ఆకులు రాకుండా జస్ట్ వాటర్ తీసుకోవడం. సో జామాకుల టీ రెడీ టు డ్రింక్. ఓకే, ఇలా ట్రై చేయండి. ఒక 1 వీక్ ట్రై చేస్తే జామాకుల వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి, మనకు తెలుసు అవి. జామాకు కషాయం అని అంటే నవేడేస్ కషాయం అనే వర్డ్ చాలా చీప్గా కనబడుతుంది జనాలకి. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ కషాయం అనే వర్డ్ అనకుండా మనం కొత్తగా ట్రెండీగా ఉండడానికి జామాకుల టీ అంటున్నాం, బ్లూ టీ అంటున్నాం. కషాయం అంటే మనకు మంచిగా ఉన్నా వినే వాళ్ళకి నచ్చట్లేదు, ఏదో వీళ్ళు చాలా పాత స్టైల్ వాడుతున్నారని దాన్నే స్టైల్గా వాడచ్చు మనము. జామాకుల టీ అని, లేదంటే లైట్ గ్రీన్ టీ అని. చూడండి, ఆకులు ఎలా కలర్ మారిపోయాయి. ఇలా కలర్ మారినాక తీసేసుకోవచ్చు, మనము టీ తాగేయచ్చు. షుగర్ వాళ్ళు కూడా ఇది తాగొచ్చు. పళ్ళలో ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ, నొప్పి కానీ, లేదంటే స్మెల్ కానీ వస్తున్న వాళ్ళు పొద్దున్నే బ్రష్ చేసిన తర్వాత ఈ కషాయం కొంచెం గోరువెచ్చగా కంటే కొంచెం ఇంకెక్కువగా కొంచెం వేడిగా ఉన్నప్పుడు కాసేపు దీంతో పుక్కిలించడం, కాసేపు ఆపగలిగి వేడి కొంచెం గోరువెచ్చగా కంటే కొంచెం ఎక్కువగా నోట్లో కొద్దిసేపు వాటిని ఆపగలిగితే పంటి నొప్పి లాంటివి, పళ్ళకు సంబంధించింది ఏదైనా ఉంటే మనకు దాని నుంచి రిలీఫ్ వస్తుంది అని చెప్పొచ్చు. ఇవే కాకుండా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి జామాకుల వల్ల. సో ఆ బెనిఫిట్స్ అన్నీ మనకు రావాలి అంటే అట్లీస్ట్ ఒక 7 days కంటిన్యూస్గా జామాకు టీ తాగండి. ఒకసారి చూడండి తాగి. ఓకే, ఎంజాయ్ జామాకు టీ. ఇలా జామాకు టీ డైరెక్ట్గా తాగలేము అని అనుకునే వాళ్ళు దీంట్లో కొంచెం బెల్లం యాడ్ చేయొచ్చు. షుగర్ మాత్రం యాడ్ చేసుకోకండి. ఇంతకుముందు కూడా నేను మీకు వీడియోస్లో చెప్పాను, వైట్గా కనిపించేటివి ఏవి హెల్త్కి మంచిది కాదు. లైక్ షుగర్ కానీ, మైదా కానీ, అట్లా ఎక్కువగా వైట్గా ఏవైతే ఉంటాయో అవి హెల్త్కి మంచిది కాదు. సో మీరు బెల్లం యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే తేనె యాడ్ చేసుకోవచ్చు మీరు, లేదు అంటే కొన్ని చుక్కల నిమ్మరసం దాంట్లో వేసుకోవచ్చు. ఎలాగైనా మీరు ఈ జామాకు టీ నుంచి బెనిఫిట్స్ పొందాలని అనుకుంటే కనుక దీన్ని ఇలా డైరెక్ట్గా తాగేయచ్చు. దీన్ని తాగలేము అని అనుకునే వాళ్ళు మీకు ఏది యాడ్ చేసుకుంటే బాగుంటుందని మీరు ఫీల్ అవుతారో, నిమ్మరసం కానీ, బెల్లం కానీ, లేదంటే తేనె కానీ యాడ్ చేసుకొని తాగడానికి ప్రయత్నం చేయండి.
వాటి నుంచి వచ్చే బెనిఫిట్స్ మీ బాడీకి తీసుకోండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదండి పెద్దలు. ఓకే.